వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. రాక్షసులకు రాజైన రావణుణ్ణి రాముడు సంహరించాడని మనందరికీ తెలుసు. రావణ సంహారానికి ప్రతీకగా మనం ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా రావణ దహనం చేస్తుంటాం. రావణుడి లాంటి రాక్షసుడు చనిపోయాడని తెలుసుకొని దేశమంతా దీపాలతో వెలిగిపోతుంది. అదే దీపావళి పండుగ అని కూడా చెబుతుంటారు. అయితే రావణుడు చావుకు దగ్గరగా కుణప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి బ్రాహ్మణుల్లోనే పాండిత్యుడైన రావణుడి దగ్గరికి వెళ్ళి ఎవరికీ తెలియని మంచి విషయాలను నేర్చుకోమని పంపుతాడు. అప్పుడు రావణుడు ఏం చెప్పాడంటే, మన రథ సారథితో, కాపలా వాణితో, వంటవాణితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగానే మెలగాలి. వారితో గనక శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ఎటువైపు నుంచైనా మనకు హాని కలుగజేస్తారు. ఒక్కో సమయంలో వారు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడారు. ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావనుకోకు. నీతో ఉంటూ నిన్ను విమర్శించే వాళ్ళపైనే నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. తీయగా మాట్లాడేవారి కంటే నిన్ను విమర్శించే వారినే నువ్వు నమ్మవచ్చు. నీ శత్రువు చిన్నవాడు, నీకంటే తక్కువ శక్తివంతుడని అతన్ని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనుక ఎంత బలముందో ఎవరికి తెలుసు. నేను హనుమంతుణ్ణి తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాను. నువ్వు దేవుణ్ణి ప్రేమించవచ్చు లేక ద్వేషించవచ్చు, కాకపోతే ఆ రెండు అపారమైన దృఢ నిశ్చయంతో ఉండాలి. రాజుకు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి, కానీ రాజు ఎప్పటికీ అత్యాశాపరుడై ఉండకూడదు. ఇతరులకు, సైన్యానికి చిన్న చిన్న అవకాశాలు ఇచ్చి రాజు అలసట ఎరుగక పోరాడుతూ ఉంటేనే విజయం సొంతమవుతుంది. ఈ మాటలు చెబుతుండగానే ప్రాణాలను వదిలేస్తాడు రావణుడు. ఈయన చెప్పిన మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. రావణుడి గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఆ వీడియోను మీరు మిస్ కావద్దనుకుంటే రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.